సరి చేసుకుంటున్నారు. కేసీఆర్ కంటే బెటర్ లేండి. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ అనేది చకచక జరిగిపోయినాయి. మరి ఈయన వచ్చి 8 నెలలు గడిచినా గానీ ఇప్పటి వరకు దానిపైన స్పందన లేదు. ఏమనుకుంటున్నారు? అంటే అప్పుడు కేసీఆర్ ఎవరికి పడితే వారికి ఇచ్చారు. ఇప్పుడు అన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. అప్పుడు భూస్వాములకు కొట్టి వేరే భూ కబ్జాలకు కూడా ఇచ్చిందనేది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు అవన్నీ తీసేసి ఒరిజినల్ రైతు బంధు వాళ్ళకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమాల పైన పెట్టినంత దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టట్లేదు అంటున్నారు. నిజమేనా? అదంతా ఏం లేదండి, పెడుతున్నారు. ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని అప్పులు చేసిపోయింది అంటున్నారు. అవన్నీ సరి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. అదే విధంగా విద్యాశాఖలో ఏమైనా మార్పు వచ్చే పనులు ఏమైనా చేస్తారంటారా? చూస్తున్నారు, అన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల 10 సంవత్సరాలలో ప్రజలు నష్టపోయిన విధానము వాళ్ళకి కనిపించేది. అన్ని సరి చేసుకుంటున్నారు. అంటే 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అని హామీల మీద హామీలు ఇచ్చాడు కదా. అందరు ఇస్తున్నారు, వారు కూడా ఇచ్చారు, ఇవ్వలేదు అంటలేము. కానీ 100 రోజుల్లో ఏదైతుందండి, కాలేక ఇప్పుడు అన్ని టైం తీసుకుంటున్నది. కాకపోతే ఎంప్లాయ్మెంట్ కూడా చేయాల్సింది ఉన్నది. అంటే నిరుద్యోగులకి అప్పటి నుంచి చాలా విధంగా వచ్చేది నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పారు. మరి నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా మరి గవర్నమెంట్? లేదు, రైతు బంధుకే కష్టం అవుతుంది. నిరుద్యోగ వృత్తి ఇచ్చే అవకాశం అయితే లేదు.